నువ్వు ఇప్పటి వరకు చూసిన బెస్ట్ కామెంట్, ఆ కామెంట్ చూస్తేనే బ్లష్ అయి ఉంటుంది ఫేస్, ఆ కామెంట్ ఏంటి? కొంచెం ఏం పాజిటివ్కి చూసినా అన్నీ ఆనందపడతాను, అవునా? నవ్వుకుంటా. ఏమైనా బేసికల్లీ నా వీడియో మీద ట్రోల్ వేసినట్టు ఏదైనా అంటే, ట్రోల్ ఇన్ ద సెన్స్ నెగిటివ్గా కాదు, పాజిటివ్గా కొంచెం వేసుకుంటారు. అది బాగా నచ్చుతుంది నాకు. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఐ కెన్ యూజ్ దట్ ఇన్ మీమ్ కంటెంట్. అలాంటివి పెడతారు, నచ్చుతుంది నాకు, నవ్వుకుంటాను నేనే. సో బిగ్ బాస్ ఛాన్స్ వస్తే జాబ్ ఏమన్నా సాక్రిఫైస్ చేసేస్తావా? చేసేస్తాను. ఇష్టమా బిగ్ బాస్? బిగ్ బాస్ ఇష్టమా ఇష్టం కాదా అని కాదు. బిగ్ బాస్ ఓకే, వెళ్ళడం ఇష్టమే. బట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఫస్ట్ అన్ని రోజులు సెలవు ఇవ్వరు. సో ఆబ్వియస్లీ జాబ్ మానేయాలి. 90 days నేను బిగ్ బాస్కి వెళ్ళి వస్తే సెలవు ఇవ్వండి సార్ అంటే దొబ్బేమంటారు. సో మామూలుగా అమ్మాయిలకి పెళ్ళి అంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో పెళ్ళి మీద నీకే డ్రీమ్ ఉంది, ఇలా కావాలి అబ్బాయి అని చెప్పేసి? నీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి? నాకా కొంచెం ఓకే, అర్థం చేసుకొని మంచిగా ఉంటే చాలు. హెల్ప్ చేస్తూ, చేయకపోయినా కానీ ఎక్కువ కోపం ఎక్కువ ఉండకపోతే చాలు. అతిగా కోప్పడ్డం అట్లా లేకపోతే చాలా బెటర్. చూస్తున్నారా ఏమన్నా మళ్ళీ ప్రపోజల్స్? ఇంకా లేదు, మేబీ 2-3 monthsలో షిఫ్ట్ అయిపోతా కదా అని ఆగుతున్నారు. అప్పటికి స్టార్ట్ చేస్తారు చూడడం. ఎక్కడ జాబ్ ఎక్కడ చేస్తున్నావు ప్రెజెంట్? బెంగళూరులో. మామూలుగా నీ రీల్స్లో అమ్మ నాన్న ఇంకొక గ్రాండ్ మాను నాన్నమ్మను అమ్మమ్మ ఉండేవాళ్ళు కదా. ఇంకా కజిన్స్ ఎవరు లేరా నీకు? నువ్వు ఒకదానివే కజిన్స్ ఉన్నారు, ఇష్టం లేదు మీడియాలో చేయడం. ఇష్టం పూర్తిగా ఉన్నప్పుడే పబ్లిక్ అకౌంట్ ఉన్నప్పుడు 4000-5000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు కూడా చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు ఇంతమంది 1,00,000 మంది చూస్తున్నప్పుడు ప్రొజెక్ట్ అవ్వడం ఇష్టం లేదు. ఇంట్రెస్ట్ లేదు. సాయి అని చెప్పేసి ఒక రీల్ చేసావుగా, అది బాగా చేసేదాన్ని. అసలు ఇప్పుడు సాయి ట్రెండ్ ఏమైపోయింది, పోయింది. సాయి రావట్లేదు, సాయి వదిలేసారు. బాగా గుర్తు చేశారు అసలు. మళ్ళీ సాయి మీద షేర్ ఆప్షన్ మీద 2 reels వదులుతా, చూస్తా ఏమైతుందో ట్రెండ్. చేస్తావా? అదేమన్నా గుర్తుందా ఇప్పుడు? గుర్తుంది, ఏదో చేసేదాన్ని. ఒకసారి ట్రై చేయి. సాయిగాడు పొద్దున్న లేస్తే 4 పులిహోర కడుపుతాడు. సాయిగాడు 4 అమ్మాయిలను ఒకేసారి పటాయిస్తాడు. సాయిగాడికి అమ్మాయిలతో మాట్లాడడమే పని అని అందరూ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సాయే కానీ కసాయి కాదు, నమ్మండి ప్లీజ్. అదే ఫస్ట్ సాయి మీద బాగా వెళ్ళింది, బట్ లైన్స్ ఎగ్జాక్ట్ సేమ్ కాదు, గుర్తులేదు. నార్మల్గా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, ఈ నెగిటివ్ కామెంట్స్ని ఎలా ఫేస్ చేస్తున్నావు? అసలు ఫేసే చేయను, చూడవా? స్కిప్ చేసేస్తావా? చూస్తున్నా కానీ లైట్. నీ కామెంట్స్ అన్ని ఆఫ్ చేయడం లేదు, అన్ని విజిబుల్ చేయను. వాళ్ళు ఎలా తిడతారో జనాలు కూడా చూడాలి కదా, నేను ఏం చేశాను అని తిట్టడానికి. అవును, నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తుంటాయి. వాళ్ళకి ఏమన్నా తిట్టిన వాళ్ళని ఇంకొక లైక్లు కొడతారు చూడండి, వాళ్ళకి సాటిస్ఫైయింగ్ ఉంటుంది. వాళ్ళు తిట్టలేకపోయినా అమ్మే వీడు తిట్టాడు, బాగా తిట్టాడు అని చెప్పి లైక్ కొడతారు. అవును, సరే సాడీజం చూసుకోండి, నాకేం సంబంధం లేదు. నేనేం చేయలేదు, నేను ఇంకా గలీజ్గా చేయట్లేదు, మంచిగానే చేస్తున్నాను కంటెంట్. దానికి కూడా ఏడిస్తేస్తారు, వాళ్ళ పెడితే నేనేం చేస్తా. సో లైక్ తీసుకుంటా, నేను అసలు పట్టించుకుంటా.